ఫ్రెండ్స్ ఓన్లీ రియల్మే కాదు, ఇప్పుడు దాని మెయిన్ బ్రాండ్ ఓపో నుండి కూడా ఒక కర్వ్డ్ డిస్ప్లే బడ్జెట్లో తీసుకుని రాబోతున్నారు. ఈ ఫోన్ నేమ్ వచ్చేసి ఓపో A1 Pro. ఈ స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో ఆల్రెడీ లాంచ్ అయింది. సో సూపర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మెయిన్గా డిజైన్ అదిరిపోయింది అనమాట. గ్లాస్ బాడీతోని అండ్ చూడడానికి కర్వ్డ్ డిస్ప్లేతోని మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రాసెస్తోని 20,000 అండర్లో లాంచ్ చేయబోతున్నారు. చీపర్ దెన్ రియల్మీ 10 Pro Plus. ఈ ఫోన్ గురించి మెయిన్ స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఇందులో మనం డిస్ప్లే గురించి డిస్కస్ చేస్తే 6.7 inches ఫుల్ HD ప్లస్ OLED ప్యానల్తో వచ్చింది. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ డిస్ప్లే ఆల్మోస్ట్ కాదు 100కి 100% రియల్మీ 10 Pro Plusలో యూజ్ చేసిన డిస్ప్లేనే, ఏం చేంజ్ అయితే లేదు. సేమ్ అదే డిస్ప్లే కొద్దిగా బడ్జెట్ తీసుకొచ్చారు ఈ ఓపో నుండి, అంతే పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. అండ్ ప్రాసెసర్ గురించి డిస్కస్ చేస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 6M టెక్నాలజీ ప్రాసెసర్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రైస్ చెప్పిండ్రు 20 అండర్లో కాబట్టి ఓకే అనుకోవచ్చు. మరి 20,000 దాటితే కష్టమే. సో 20,000 అండర్లో ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ వేడిగా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇది 8GB ర్యామ్తో వస్తుంది. బేసిక్ వేరియంటే, ఓన్లీ సింగిల్ వేరియంట్ తీసుకొస్తారు అనుకుంటా. ఆ సింగిల్ వేరియంట్ 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. రోమ్ వచ్చేసి 128GB వేరియంట్ అయితే ఉంటుంది. 8GB 128GB వేరియంట్ 20 అండర్లో 19,999 సెగ్మెంట్లో మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కెమెరాస్లో ప్రైమరీ 188 MP అయితే ఉంటుంది అండ్ సెకండరీ 2 MP డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. ఈ 188 MP తోటి మెయిన్ కెమెరా అనుకొని దీంతో మీరు మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఫోటోస్ అయితే బెటర్గా వస్తాయి. చాలా డీటెయిల్ క్యాప్చరింగ్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ 4K ఎక్స్పెక్ట్ చేయకండి. 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ 16 MP అయితే ఉంటుంది. సెల్ఫీలో మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా 188 MP తో మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మంచి డీటెయిల్ వీడియోస్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ ఫోన్ మనకు 4800 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ ఒక 30 minutesలో ఒక 40 minutesలో మీ ఫోన్ 100% ఫుల్ చేసే ఛాన్స్ ఉంది. కూల్ టెంపరేచర్లో ఉంటే కొద్దిగా మొబైల్ అరేజ్ అవుతాయి. టెంపరేచర్ 40-50 minutes అయితే టైం పట్టచ్చు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. అండ్ ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సేమ్ రియల్మీ 10 Pro Plusలో ఏదో గ్లాస్ అయితే యూజ్ చేస్తారు కదా, అదే గ్లాస్ యూజ్ చేస్తారు అనుకుంటా మేబీ. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, కానీ 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు. డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం. డాల్బీ అట్మోస్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, NFC సపోర్ట్ చేసింది, 5G కనెక్టివిటీ కూడా ఉంది. ఈ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ రియల్మీ 10 Pro Plus కంటే కొద్దిగా తక్కువ బడ్జెట్ తీసుకొస్తున్నారు కాబట్టి రియల్గా బెటర్ అయితే ఉంటుంది. నా ఒపీనియన్ మాత్రం సూపర్. మీరు రియల్మీ 10 Pro Plus తీసుకుందాం అనుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవచ్చు. సో మీ ఒపీనియన్ కూడా నాకు ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.